ఈ పూట తిమోతి గురించి మనం ధ్యానించుకుందాం. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. ఈ బైబిల్ స్టడీలో తిమోతి గురించి మనం ధ్యానించబోతూ ఉన్నాం. తిమోతి ఒక యవనస్తుడైనటువంటి సేవకుడు. ఆయన దేవుని యొక్క పిలుపునందుకొని ఓ ఉన్నతమైనటువంటి పరిచర్య చేయటానికి పిలువబడినటువంటి వ్యక్తి. ఈ రోజున దేవుని ప్రజలైన వాళ్ళు కూడా దేవుని యొక్క పరిచర్య చేయడం అనేది చాలా గొప్ప భాగ్యం అని ఎంచాలి. అయితే చాలామందికి సేవ చేయడం అంటే అది కొందరు హీనంగా భావిస్తూ ఉంటారు, మరికొందరు ఉన్నతమైన భాగ్యం అని ఎంచుకుంటూ ఉంటారు. సేవ అనేది అందరూ చేయలేరు. ఆ పిలుపు దర్శనము కలిగిన వాళ్ళే దేవుని యొక్క పరిచర్య చేయగలరు. ఈ రోజుల్లోనైతే ప్రతి ఒక్కరూ మేము కూడా సేవకులము అని చెప్తూనే ఉన్నారు. ఓ సరైన పిలుపు దర్శనము లేకుండా పరిచర్య చేసేవాళ్ళ లోకములు ఎంతోమంది ఉన్నారు. ఏదేమైనా కూడా మేము సేవ చేస్తున్నామంటున్నారు, కానీ దేవుని యొక్క నామానికి అవమానకరంగా పరిచర్య చేస్తే మేలు, కానీ అవమానకరంగా ఉంటే అది చాలా శిక్ష. అయితే రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసంలో దేవుని ప్రజలైన వాళ్ళు తమ పిల్లల్ని ఒక మంచి సేవకునిగా తయారు చేయాలనే ఆలోచన కలిగి ఉండాలి. ఆ ఆలోచన కొంతమందికి ఉంటుంది, చాలామందికి ఉండదు. కానీ కొంతమందే మా పిల్లలు సేవకులు అవ్వాలి. చాలామందిని అడిగినప్పుడు మా పిల్లలు మంచిగా డాక్టర్ అవ్వాలి, లేకుంటే లాయర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అంటారే, కానీ సేవకుడు అవ్వాలి, సేవకురాలు అవ్వాలి అని కోరుకునే వాళ్ళు ఇప్పటి వరకు ఎవరిని చూడలే. ఎవరు ఆ మధ్య ఒకరిద్దరు చెప్పినట్టున్నారు. సరే, వాడైనా సేవ చేస్తాడని పంపిస్తే వాడు ఫెయిల్ అయి వచ్చేసాడు. పిలుపు దర్శనం అనేది ఆ యొక్క ఆలోచన దేవుడు తన ప్రణాళిక ఎవరి మీదైతే కలిగి ఉంటారో వాళ్ళే చేయగలరు. ముఖ్యంగా తిమోతి కూడా తను యవనస్తుడుగా ఉండి దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సేవ చేయడం అనేది చాలా గొప్ప భాగ్యం. ఒక ఎవాంజలిస్ట్ అంటాడు, అమెరికాలో ప్రెసిడెంట్ పదవి ఇచ్చినా కూడా నాకు వద్దు, నేను సేవ చేస్తాను అంటాడు. హల్లెలూయా. ఉన్నతమైనటువంటి పరిచర్య చేయడం అనేది దేవుని యొక్క పిలుపు దర్శనం కలిగిన వాళ్ళు చేయగలరు. తిమోతి కూడా అనుభవంలో నడిపించబడ్డవాడు. గనుకనే శిష్యుడిగా మారిన తర్వాత పౌలు గారు తిమోతితో చెప్తున్నారు, నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము అంటాడు. పౌలు గారు తిమోతి పౌలు గారి దగ్గర శిష్యుడిగా ఉన్నప్పుడు చాలా వాక్యాలు, ఉపదేశాలు నేర్చుకుంటూ ఉన్నాడు. ఆ సంగతి అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. నీవు నా వలన వినిన హిత వాక్య ప్రమాణమును గైగొనుము అంటాడు. ఓ శిష్యుడిగా ఉన్నవాడు నేర్చుకుంటాడు. పౌలు గారి దగ్గర తిమోతి నేర్చుకుంటూ ఉన్నాడు. ఏం నేర్చుకుంటూ ఉన్నాడు? ప్రార్థన, దేవుని యొక్క వాక్యము, పరిచర్య నేర్చుకుంటూ ఉన్నాడు. నా వలన వినిన హితవాక్యము, ఫుట్నోట్లో చూడండి, ఆరోగ్యము గల వాక్కు అంటాడు. ఏదో కల్పితమైనటువంటి వాక్కో లేక ప్రజల్ని డైవర్ట్ చేసే వాక్కులో కాకుండా ఆరోగ్యకరమైనటువంటి వాక్కు పౌలు గారు సంఘానికి ప్రకటిస్తూ ఉండగా
శిష్యుడుగా ఉన్న తిమోతి ఆయన దగ్గర నేర్చుకుంటూ ఉన్నాడు, గైగొంటూ ఉన్నాడు ప్రమాణాన్ని. ఇప్పుడు ఆయనకు కూడా ఒక సంఘాన్ని అప్పగించిన తర్వాత సంఘములో ఏ విధంగా నడుచుకోవాలి, ప్రజలకు ఏ విధంగా నీవు తెలియచేయాలి అని చాలా మాటలు, సంఘ సహవాసాన్ని గురించినటువంటి విషయాలు అక్కడ పౌలు గారు తిమోతి మొదటి 2 పత్రికల్లో తెలియచేశాడు. అవన్నీ తిమోతి విని సంఘానికి తెలియచేసినప్పుడు సంఘం ఎంతో ఆత్మీయంగా బలపరచబడింది. హల్లెలూయా. ఇప్పుడు ఆ మాటలు మనం చదువుతూ ఉండగా మనం కూడా ఆత్మీయంగా బలపరచబడుతూ ఉన్నాం. సంఘంలో ఎవరు ఎలా ఉండాలి, ప్రవర్తనలు ఎలా ఉండాలి, డీటెయిల్గా ఆ 2 పత్రికల్లో పౌలు గారు తిమోతికి తెలియచేశాడు. ఇప్పుడు అవి మనం చదివి ఆ విధంగా గైకొనుట ద్వారానే సేవకులు సంఘం క్షేమంగా ఉంటారు. లేకపోతే చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా వాక్యము ఉపదేశము చేతనే దేవుని ప్రజలైన మనము కట్టబడుతూ ఉంటాం. అందుకే నీకు అప్పగింపబడిన మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము అంటాడు పౌలు గారు. ఆయన అనేక సంఘాలు స్థాపించాడు, ఆ తర్వాత సేవకులను కూడా తయారు చేశాడు. వాళ్ళలో యవనస్తులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. యవనస్తులు చాలామంది ఉన్నారు. దేమ, మార్కు, ఆ తర్వాత సిల్వాను, శీలా, ఇలా చాలామంది యవనస్తులు ఉన్నారు. వాళ్ళలో స్పెషల్గా ఈ తిమోతికి ఈ పత్రికలో ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. సంఘం కట్టబడడం దేవుని వాక్యము ఉపదేశము ద్వారానే. ఆ వాక్యాన్ని కొంత తృణీకరించే వాళ్ళు ఉన్నారు, అన్వయించుకొని జీవించే వాళ్ళు ఉన్నారు. 4వ అధ్యాయం 14వ వాక్యములో అదే పత్రికలో అలెగ్జాంద్రు అనేటువంటి ఒక కంచరివాడు గురించి పౌలు గారు తెలియచేస్తారు. అలెగ్జాంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేశాడు, అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును అంటాడు. ఎందుకు, ఏ కీడు చేశాడంటే అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము, అతడు మా మాటలను బహుగా ఎదిరించను అంటాడు. సంఘానికి తెలియచేస్తూ ఉన్నప్పుడు ఈ అలెగ్జాంద్రు అనే వ్యక్తి కూడా ఉన్నాడు, కంచరివాడు. ఇతడు చాలా కీడు చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క మాటల్ని పౌలు గారు తెలియజేస్తున్నప్పుడు బహుగా ఎదురిస్తూ ఉన్నాడు. నువ్వేంటి చెప్పేది, మాకు తెలియదా అన్నట్లుగా ఆ రోజుల్లో మరి ఎదిరింపులు ఉన్నాయి సంఘంలో. వాక్యమే చెప్తూ ఉన్నప్పుడు వాక్యమే చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కొందరికి ఏమవుతుందంటే అది నాటుబడి నా కొరకే నా గురించే చెప్తున్నాడు అనుకుంటారు. ఒకసారి ఉదాహరణ చెప్పాను చూడండి. ఆ మధ్య కొత్తగా పాస్టర్ గారు సంఘానికి వస్తే యోహాను 3:16 చదవమన్నాడట. యోహాను 3:16 చదవమంటే అక్కడ యోహాను అనే ఉన్నాడు ఒక ఆయన. 3:16, ఆయనకి 3 భార్యలు 16 మంది పిల్లలు అంట. 3:16 అనేసరికి ఆయనకి మండింది. వెంటనే లేచి, పాస్టర్ గారు నా గురించి ఎందుకు నువ్వు వాక్యాలు చెప్పడం, నీ వాక్యంలో చెప్పుకోయా అంటాడంట. ఆయనేమో అక్కడ పరిస్థితి తెలియదు సంఘంలో. నీ గురించి నేను ఎందుకు చెప్తాను, యోహాను సువార్త 3:16 చదవమన్నాను అంతే. ఆ మాట ఆయనకి తగిలింది. అంటే 3 భార్యలన్న సంగతి నీకెట్లా తెలుసు, 16 మంది పిల్లలన్న సంగతి నీకెట్లా తెలుసు అంటాడు. ఇలా అక్కడక్కడ సంఘ సహవాసము అన్నప్పుడు, వాక్యాలు అన్నప్పుడు ఎవరినో ఉద్దేశించి తెలియపరిచే మాటలు కానే కాదు. మొదట నేను అన్వయించుకుంటాను, సంఘానికి మీకు తెలియచేస్తాను. అందరినీ చితకబాదిద్ది వాక్యం, ఎవరిని వదిలిపెట్టదు. అందుకే 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము అని బైబిల్ తెలియచేస్తుంది. ఉపదేశం ముఖ్యంగా. ఉపదేశం అంటే ఒక వ్యక్తిని పరిపూర్ణంగా షైన్ చేయడమే ఉపదేశం. సువార్త అందరూ ప్రకటిస్తారు, యేసు రక్షించును, యేసు స్వస్థపరచును, రండి. కానీ ఉపదేశం అనేది ఒక వ్యక్తిని పరిపూర్ణతలోనికి తీసుకొని వెళ్తుంది. హల్లెలూయా. ప్రభు యొక్క రాకడలో చేరుస్తుంది. అదే ఉపదేశం. మనిషిలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్క బలహీనతని వాక్యం తెలియచేసి సరిచేయున్నదే ఉపదేశము. అందుకే పౌలు గారు అంటారు, ఆ ఆరోగ్యము గల ఉపదేశము వాక్కు
అది ఆ మంచి పదార్థము అంటాడు. మనలో నివసించి పరిశుద్ధాత్మ వలన కాపాడుము. అలెగ్జాండరు అనేవాడు చాలా కీడు చేస్తూ వచ్చాడు, ఎందుకంటే అతడు దేవుని యొక్క మాటల్ని బహుగా ఎదిరించాడు కనుక అతని గురించి నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు సంఘములో అంటాడు. అప్పుడప్పుడు మేము కూడా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత ఆ సంఘంలో అందరూ బాగుంటారా అని అడుగుతారు. అందరూ మంచిగానే సహకరించే వాళ్ళు ఉంటారా, లేకపోతే ఎదిరించే వాళ్ళు ఉంటారా, ఎట్లుంటారు అని ముందుగానే అడిగి వస్తారు. ఎందుకంటే ఇబ్బందికరంగా బాధకరంగా ఉండి పరిచర్య చేస్తే అది మీకు మేలు కాదు అంటాడు, సంఘానికి మేలు కాదు. ఒక సేవకుడు అన్నప్పుడు సంఘాన్ని నడిపించుచూ ఉన్నప్పుడు ఎంతో హానర్ ఘనత ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అయితే ఈ రోజుల్లోనైతే బయట ఆ మధ్య ఒక పెళ్లి సంబంధానికి వెళ్తే ఆ పెళ్లి కూతురు వాళ్ళ నాన్న అన్నాడట, ఏం చేస్తాడు ఆయన అని. ఆయన పాస్టర్గా పని చేస్తా, అడుక్క తినేవాడికి నా కూతురుని ఇస్తాను అన్నాడంట. చూడండి, ఇప్పుడు సేవకుడు ఏమయ్యాడంటే అడుక్కు తినేవాడికి నా కూతురుని ఇస్తానా అన్నాడంట అతను. అంటే ఎంత హీనమైన పరిస్థితుల్లో ఈ సేవని చేసేవాళ్ళు ఉన్నారు చూడండి. కొంతమంది ఏం చేస్తారంటే గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి కానుకలు పెట్టండి, బియ్యం ఇవ్వండి, పప్పు ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది బలవంతం అని అడుగుతారు చూడండి. అందువల్ల వాళ్ళకి కొంతమందికి ఏమర్థమైందంటే వీళ్ళు అడుక్కు తినేవాళ్ళు, వీళ్ళకి నా కూతురుని ఇవ్వాలంటాడు ఆయన. ఇలా దేవుని యొక్క నామాన్ని అవమానకరంగా మార్చేవాళ్ళు ఉన్నారు. కానీ ప్రేమిన వర్లరా, అలెగ్జాండరు అనే అతను కూడా కంచరివాడు, చాలా కీడు చేశాడు, ఎందుకంటే అతడు దేవుని యొక్క మాటలను బహుగా ఎదిరించాడు. తిమోతి, నీవు కూడా అతని విషయమే చాలా జాగ్రత్తగా ఉండు అని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇవన్నీ పౌలు గారు చెప్పిన మాటలన్నీ తిమోతి విని ఎంతో శ్రద్ధగా వాక్యాలు ఉపదేశాలు పౌలు గారి దగ్గర నేర్చుకొని ఒక మంచి సేవకుడిగా తయారవుతూ ఉన్నాడు. పౌలు గారి ద్వారా పౌలు గారి దగ్గర ఈయన నేర్చుకోవటానికి ముందుగా ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసునా? వాళ్ళ అమ్మ, వాళ్ళ అవ్వ. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యంలో చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యములో 2వ భాగంలో, ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనీకేలోను వసించను, అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను అంటాడు. ఇన్స్పిరేషన్ ఎక్కడ ప్రారంభమైంది? సేవకుడిగా తిమోతి తయారవటానికి ఇన్స్పిరేషన్ మొట్టమొదటి ఎవరో తెలుసిన? వాళ్ళ తల్లి, వాళ్ళ అవ్వ. చూడండి, అవ్వ. ఆ తర్వాత వాళ్ళ తల్లి, నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనీకేలోను వసించను, తర్వాత నీలో కూడా వసించి నువ్వు ఇలా సేవకుడిగా మార్చబడ్డావు అనే సంగతి తిమోతికి పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ అవ్వ. చూడండి, కుటుంబాల్లో అప్పుడప్పుడు గమనించినప్పుడు ఈ అవ్వలే దేవుని యందు భయభక్తులు కలిగి చర్చికి రావడం, ప్రార్థనలు కూర్చోవడం. ఈ జనరేషన్ మారే కొలది ఎలా అవుతున్నారంటే, అవ్వలు తల్లులు ఒక డివైన్ వేలో నడిపించబడుతున్నప్పుడు తదుపరి వచ్చే తరం వారు ఏమవుతున్నారంటే ప్రార్థన గురించిన ఇంట్రెస్ట్ అసలు లేకుండా పోతుంది. ఈ మధ్య చాలా కుటుంబాల్లో గమనించినప్పుడు అదే జరుగుతుంది. అవ్వలైతే కూర్చొని ప్రార్థన చేసుకొని, మా జాగ్రత్తగా ప్రార్థన చేసుకోవాలి, మనం ప్రార్థనకు వెళ్ళాలి, బైబిల్ చదవాలి అని హెచ్చరిస్తారు. ఇప్పుడు వచ్చే తరం పిల్లలు ఎలా ఉన్నారంటే, వాళ్ళు పుట్టిన పిల్లలు ప్రార్థన గురించిన ఆసక్తి ఉండదు. ఆ ఇన్స్పిరేషన్ వాళ్ళు చెప్పినా కూడా వినని పిల్లలు ఉన్నారు. నువ్వేం చెప్పేది నాకు తెలుసులే, ప్రార్థన చేసుకోవడం అని పేరెంట్స్నే గద్దించే వాళ్ళు ఉన్నారు. ముసలి వాళ్ళనే వెదిరించి మాట్లాడే పిల్లలు కుటుంబాల్లో ఉన్నారు. వాళ్ళు చెప్పినా, హెచ్చరించినా, బుద్ధి చెప్పినా వినని పిల్లలు, మనవరాళ్ళు ఉన్నారు. కానీ ఈ మార్గంలో నడిచే అనుభవాన్ని గురించి చెప్తూ ఉన్నాను. అయితే తిమోతి ఒక మంచి సేవకుడిగా తయారవ్వటానికి వాళ్ళ అవ్వ
నాయనా ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థనకు వెళ్ళాలి, బైబిల్ చదవాలి. ఈ సంఘ సహవాసాన్ని గురించినటువంటి ప్రతి విషయాన్ని వాళ్ళ అవ్వ దగ్గర నేర్చుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మ చూడండి. కనుకనే పేరెంట్స్ మొట్టమొదట పర్ఫెక్ట్గా ప్రభువులో ఎదుగుతున్నప్పుడు పిల్లలు కూడా అదే మార్గంలో నడిపించబడుతూ ఉంటారు. హల్లెలూయా. పేరెంట్స్ ముఖ్యముగా వాళ్ళు పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. అందుకే యెరూషలేమునకు మీరు వచ్చేటప్పుడు పిల్లల్ని కూడా తీసుకురండి, పాలు త్రాగు పిల్లల్ని కూడా మీరు తీసుకురండి అంటాడు. ఎందుకు దేవుని సన్నిధిలో పిల్లలు ఎదగాలి, పచ్చని ఒలివ మొక్కల వలె. హల్లెలూయా. ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిని గురించినటువంటి ఒక గొప్పతనాన్ని దేవుడు ప్రవక్తల ద్వారా తెలియచేశాడు. దేవుని మందిరావరణంలో పిల్లలు ఎదగాలి. సమూయేలు ఎదిగాడు దేవుని సన్నిధిలో. ఆ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే అవ్వ, తల్లి, చూడండి, పేరెంట్స్ ద్వారా. ముఖ్యంగా పిల్లల్ని పెంచే బాధ్యత ఈ స్త్రీలదే ఉంటుంది. కాబట్టి పురుషులు ఏం చేస్తారు, పని చేస్తారు, సంపాదించిన జీతం తీసుకొచ్చి చూసుకో అని చెప్పేసి పడేసి మరల అదే పనిలో వాళ్ళు సంపాదనలోనే ఉంటారు. కానీ కుటుంబాన్ని, పిల్లల్ని చెక్కబెట్టుకునే ఆలోచన మెయిన్గా ఎవరిలో ఉంటుందంటే స్త్రీలలోనే. అందుకే అక్కడ రాయబడింది అవ్వ, వాళ్ళ తల్లి, వాళ్ళ ఇన్స్పిరేషన్, ప్రార్థన, దేవుని యొక్క వాక్యము, ఉపదేశము, దేవుని యొక్క సేవకుల దగ్గర వెళ్ళి పరిచర్య చేయడము, ఇవన్నీ చూడండి. ఇవన్నీ వాళ్ళ అవ్వ, వాళ్ళ తల్లి ద్వారానే నేర్పింపబడుతూ ఉన్నాడు. అలా నేర్పింపబడ్డ తిమోతి ఒక గొప్ప సేవకుడిగా మార్చబడ్డాడండి. హల్లెలూయా. చిన్న వయసులోనే, ఒక యంగ్ ఏజ్లోనే, ఒక 20 years ఉండొచ్చేమో, ఆ చిన్న వయసులోనే ఒక మంచి సేవకుడిగా తయారయ్యాడు. ఈ వాంఛ మీకుందా? మునుపు మీద చెప్పినట్లు, అయ్యా నా కొడుకు డాక్టర్ అవ్వాలనుకున్నాడు, గట్టిగా ప్రార్థన చేయి అంటారు. టీచర్ అవ్వాలి, ఆ పిల్లని కూడా అడిగితే నువ్వేమవుతాను, నేను డాక్టర్ అవుతాను అంటది, నేను ఇంజనీర్ అవుతాను అంటది. ఎందుకంటే తల్లిదండ్రి వాటిని అలా నేర్పిస్తూ వచ్చాను. డాక్టర్ అవ్వాలి, టీచర్ అవ్వాలి, సేవకురాలు అవ్వాలనే ఆ థాటే లేకుండా పోతుంది రాబోయే రోజుల్లో. మరి ఎలా పరిస్థితి? కనుక సంఘంలో ఉంటున్న పిల్లల్ని ఈ వేలో, ఆ మధ్య ఒక గ్రామానికి వెళ్ళేవాళ్ళం. కొత్తగా ఒక అబ్బాయి మహేష్ అని వస్తూ ఉండేవాడు మాతో పాటు విజిటింగ్కి. వస్తూ ఉంటే బాగా వచ్చేవాడు, అందరి ఇళ్ళల్లో ప్రార్థన చేయడానికి మాతో పాటు ఉండేవాడు. సడన్గా వాళ్ళు ఆపేశారు వాళ్ళ ఇంట్లో. ఏంట్రా రావట్లేదు మాతో పాటు అంటే, మా అమ్మ నాన్న వద్దన్నారు అని. తర్వాత తెలిసింది ఏంటంటే వీళ్ళతో పాటు వెళ్ళిపోతే వీడు కూడా పెళ్ళిళ్ళు పేరంటలు లేకుండా వీడు కూడా సేవకపోతాడేమో అని చెప్పేసి మానేశారట, వద్దని. ఆ మధ్య మరలా ఫోన్ చేశాడు. ఈ మధ్య ఫోన్ చేశానా, పెళ్ళయిందనా, పిల్లలు ఉన్నారు, ఇప్పుడు సంఘంలో పరిచర్య చేసుకుంటా ఉన్నాను, మా పేరెంట్స్ అప్పట్లో మీతో పాటు వస్తే అసలు రానిచ్చేవాళ్ళు కాదు కదా, ఇప్పుడు వాళ్ళు కూడా చర్చికి వస్తున్నారు అంటాడు. హల్లెలూయా. ఇలా అప్పుడు అనుకున్నాను, ఓహో ఇలాంటి ఆలోచన కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళతో పాటు పరిచర్య చేస్తా, వీళ్ళతో పాటు ఉంటే వీళ్ళు కూడా చేజికోకుండా పోతారేమో అన్నట్లుగా. కానీ ప్రియమైన వర్లరా, ఈ పరిచర్య అనేది చాలా ఉన్నతమైనది. ఈ పరిచర్యకు రావటానికి కూడా నాకు కూడా చాలా అభ్యంతరాలు కలిగాయి. కానీ మొక్కుబడి తీర్మానాన్ని బట్టి ఈ యొక్క పరిచర్యలు అడుగు పెట్టాను. లోకంలో గొప్ప గొప్ప డిగ్రీలు లేకపోతే పీజీలు, పిహెచ్డీలు చేసిన వాళ్ళకు కూడా ఇలాంటి ధన్యత లేదు. అందుకే పౌలు గారు కొరింథీ సంఘానికి ఒక మాట అంటాడు, జ్ఞానులను సిగ్గుపరచడానికి జ్ఞానము లేని వారిని ఎన్నుకున్నాడు, బలవంతులను. ఆ మాట చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు
లోకములో నుండి వెరివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చూడండి, ఇక్కడ సేవకులు ఆ తర్వాత విశ్వాసుల గురించి పౌలు గారు తెలియచేస్తున్న మాట. సేవకు పిలువబడాలన్నా, సంఘంలో ఒక విశ్వాసుగా పిలువబడాలన్నా అది అందరికీ వచ్చినటువంటి భాగ్యం కాదు. ఎంతోమంది ఉన్నారు, జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, చదువు కలిగిన వాళ్ళు ఉన్నారు, ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. అయినా కూడా వాళ్ళని సిగ్గుపరచడానికి ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కువ చదువు, జ్ఞానము, తెలివితేటలు ఇవి ఏవి లేకపోయినా చూడండి, అందుకే యేసన్న గారు చెప్తూ ఉండేవారు, 6వ క్లాసు 6 సార్లు ఫెయిల్ అయ్యి ప్రపంచ దేశాలన్నీ తిరిగి ఇంత గొప్ప పరిచర్య వాళ్ళ ద్వారా, ఆయన ద్వారా దేవుడు చూడండి, దేవుడు ఇంతగా విస్తరింపచేశాడు. ఇప్పుడు ఆయన పిహెచ్డి ఏమైనా చేశారా? ఎంటీహెచ్, బీటీహెచ్, సిటీహెచ్ ఏమైనా చేశారా? లేదు. అన్న అంటారు 6వ క్లాసు 6 సార్లు ఫెయిల్ అయ్యి ప్రపంచ దేశాలన్నింటిలో చూడండి, ఇదే కాలింగ్, పిలుపు, దర్శనం అంటే ఇదే. యేసుక్రీస్తు వారి శిష్యులు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా డిగ్రీలు ఉన్నాయా? ఏమీ లేదు. యేసయ్య చెప్తున్న ఆ మాటల్ని బట్టి వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు. బాలుడుగా ఉన్న ఈయనకి ఇంత పాండిత్యం ఎక్కడిది? చూడండి, ఇంత పాండిత్యం ఎక్కడిది? ఏం చదువుకోలేదుగా, చిన్న బాలుడుగా ఉన్నవా ఆయన, ఇతనికి ఇంత పాండిత్యం ఎక్కడిది? చూడండి, అందుకే మీరు మీ పిల్లలు దేవుని సన్నిధిలో ఎదుగుదురుగాక. లోకములో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఉద్యోగాలు, పనుల కంటే దేవుని సన్నిధిలో పెంచబడడం, వర్ధలడం, పరిచర్యల్లో పాలు పొందడం ఇవి చాలా శ్రేష్టమైనది. నేను ముందుకు వెళ్తాను. నీకు అప్పగింపబడిన మంచి పదార్థమును మనలో నివసించే పరిశుద్ధాత్మలను కాపాడుము అంటాడు. తిమోతిలో ఉంటున్న 7 గుణాలు మీకు తెలియచేస్తాను. పౌలు గారి దగ్గర తిమోతి శిష్యుడుగా ఉండి నేర్చుకుంటూ ఉన్నాడు. ఏంటి? ప్రార్థన, ఉపదేశము, వాక్యాలు నేర్చుకుంటూ ఉన్నాడు. మంచి పదార్థం అది, ఉపదేశం, వాక్యాలు. ఇవి తెలియజేస్తూ ఉన్నప్పుడు అలెగ్జాండర్ అనే అతను నన్ను ఎదిరించాడు బహుగా. నీవైతే చిన్న వయసు నుండి నీ అవ్వ, నీ తల్లి ద్వారా నీవు బలపరచబడ్డావు కదా అని ఆయనని ఎంకరేజ్ చేస్తూ సంఘాన్ని ఇలా నడిపించుకోవాలి అని కొన్ని హెచ్చరిక మాటలు తెలియచేస్తూ నేర్పిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ తిమోతి ఎవరు? అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 1వ వాక్యంలో మీరు చూడండి. తిమోతి అతను ఒక యూదుడు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 1వ వాక్యంలో పౌలు 16వ అధ్యాయం 1వ వాక్యంలో చూడండి. దెర్బేకును లుస్త్రాకును వచ్చెను, అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను, అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. చాలు చూడండి, ఒక్కొక్కటి మీకు తెలియచేస్తాను క్లుప్తంగా. అతను జన్మతః యూదుడు, విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. యూదుడు అతను తిమోతి, యూదుడు. యూదులు అన్నప్పుడు వాళ్ళు దేవునికి చాలా ప్రియమైన వాళ్ళు. యెహోవా అని పిలిస్తే చాలు ప్రత్యక్షమయ్యి దేవుడు ఉత్తరం ఇచ్చేవాడు, అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు వాళ్ళని. యూదా గోత్రములో జన్మించిన వారు యేసయ్య. మా వంశం గొప్పది, మా కులం గొప్పది అని అంటారు. యేసుక్రీస్తు ఏదో తక్కువ కులానికి సంబంధించిన దేవుడు అంటాడు. భౌతికంగా చెప్పాలంటే యూదులు అన్నప్పుడు ఉన్నతమైనటువంటి యూదా గోత్రానికి, యూదులు అన్నప్పుడు ఒక హై పొజిషన్లో ఉన్న గోత్రానికి సంబంధించింది. అలాంటి గోత్రంలో తిమోతి కూడా పుట్టాడు. అయితే పౌలు గారు సంఘంతో చెప్తారు, బహిరంగంగా భౌతికంగా యూదుడైన వాడు యూదుడు కాదు. ఇప్పుడు యూదులు ఉన్నారు. యూదులు అంటే ఏదో పెద్దగా వాళ్ళని గణపరచడం అనేది ఆ ప్రాంతంలో ఉంటుందేమో, కానీ ఆత్మీయంగా పౌలు గారు చెప్తారు, యూదుడైనవాడు ఎవరంటే నిజంగా క్రీస్తుని అంగీకరించి బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందిన వాళ్ళే నిజమైన యూదులు అని పౌలు గారు సంఘానికి తెలియచేస్తారు. హల్లెలూయా. అప్పుడు నిజమైన యూదులు ఎవరు? ఇప్పుడు ఉన్నారు యూదులు, వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా పాటిస్తారు, సున్నతిని ఆచరించే వాళ్ళు ఉన్నారు.
అయితే నిజమైన యూదులు ఎవరనే సంగతి పౌలు గారు సంఘంతో తెలియచేస్తారు. రక్షించబడి బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది హృదయములో సున్నతి చేయబడిన వాళ్ళు నిజమైన యూదులు అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు జన్మ స్వభావముతో కూడినటువంటి జన్మతః అతను ఒక యూదుడుగా ఉన్నను కూడా, యూదుడుగా అని పేరుండి ఏం ప్రయోజనం అని ఆ ఒక్క కులము మతాన్ని గురించిన ఆలోచన లేకుండా ఈ తిమోతి ఏం చేస్తున్నాడంటే తను కూడా యేసుక్రీస్తుని అంగీకరించి బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మను పొంది పౌలు గారి దగ్గర పరిచర్య చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. గనుక మనము కూడా నిజమైన యూదులు అని గ్రహించి మనకిచ్చినటువంటి రక్షణని, మనకిచ్చిన బాప్తిస్మపు అనుభవాన్ని, మనకిచ్చిన అభిషేకాన్ని కాచుకుంటూ ఉండాలి. అప్పుడే దేవునికి మహిమ కలుగుతూ ఉంటుంది. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 1వ వాక్యములోనే అతను ఒక శిష్యుడు ఒకటి అతను యూదుడుగా ఉన్నాడు. ఎవరు నిజమైన యూదులు అనే సంగతి తెలుసుకున్నాం. రెండవది తిమోతి శిష్యుడుగా ఉన్నాడు. ఎవరు శిష్యులు? యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వాక్యములో చూడండి. ఎవరు నిజమైన శిష్యులు? యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వాక్యములో, మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. చూడండి, వీళ్ళే శిష్యులు. ఐఎమ్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్, నేను యేసుక్రీస్తు శిష్యుడని, శిష్యురాలని అని చెప్పుకుంటే వాళ్ళు నిజమైన శిష్యులు కానే కాదు. ఎవరు శిష్యులు అంటే ఒకరికొకరు ప్రేమ కలిగిన వాళ్ళైతే వాళ్ళే శిష్యులు. డివైన్ లవ్. సంఘంలో ఈ యొక్క అనుభవం చాలా ముఖ్యమైనది. ఒకరికొకరు ప్రేమ కలిగిన వాళ్ళైతే, ఏది లౌకిక ప్రేమ కాదు, దైవికమైనటువంటి ప్రేమ గురించి తెలియచేస్తూ ఉన్నాడు. దైవికమైన ప్రేమ మనిషిని ప్రేమించడమో డబ్బును ప్రేమించడమో కాదు. కొందరు ఏం చేస్తారు, ప్రేమించిన వాళ్ళనే ప్రేమిస్తే మీకేం ప్రయోజనం అని బైబిల్ చెప్తుంది. సంఘంలో ఉన్నారు, అందరినీ పలకరించి ప్రేమతో మాట్లాడే అనుభవం అనేది చాలా ఇంపార్టెంట్. కొందరు ఏం చేస్తారంటే డిగ్నిఫైడ్గా ఉండే వాళ్ళనే మాట్లాడి పలకరిస్తారు. ఆ మధ్య ఒక అతను సంఘం ఎందుకు చర్చికి రావట్లేదు అని, చర్చికి వస్తాను కానీ నాకు పెళ్లి చేసి పెడతావా అంటాడు. ఇంకో పాస్టర్ గారు నంబర్ ఇస్తావా అంటాడు. నువ్వు నీ ముక్కు ముఖం అసలు నువ్వు ఎవడివి, ఏంటి నువ్వు చర్చికి రావట్లేదు, ఎవరు నువ్వు అని అడిగితే నేను ఇది పంజంలో ఉంటాను అంటాడు. అడ్రస్ లేడు. మరలా క్రీస్తును ప్రేమించేవాళ్ళు, దేవుని యొక్క మార్గంలో నడిచేవాళ్ళు ఎలా ఉండాలి? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యములో, క్రీస్తు ప్రేమ పరిశుద్ధాత్మ వలన మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది అంటాడు. మునుపు చెప్పినట్లుగా దైవికమైన ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుంది. సంఘములో ఒకరికొకరు ప్రేమతో పలకరించుకోవడం అవి ఉంటుంది. ఇవి కాకుండా మనిషిని బట్టి, డబ్బును బట్టి ప్రేమించేవాళ్ళు ఉన్నారు. కొన్ని చోట్ల ఏం చేస్తారంటే అది మునుపు చెప్పినట్లుగా డబ్బు ఉండే వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు, ఎక్కువ పలుకుబడి కలిగిన వాళ్ళని ప్రేమిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు కొందరు ఏం చేస్తారంటే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు సంఘంలో నన్ను అంటారు. అది ఒకవైపు ఆలోచిస్తే అది కూడా ప్రేమ లేదు అని అర్థం. ఒకరికొకరు పలకరించి ప్రేమ కలిగి నడుచుకోవడం అంటే వాళ్ళు ధనికులైనా లేకపోతే పేదరిక స్థితిలో ఉన్న సంఘములో ఆ డివైన్ లవ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో 16 లక్షణాలు ఉన్నాయి యేసయ్య ప్రేమలో. నిజంగా మీరు శిష్యులైతే ఆ ప్రేమలో ఏముండదు? ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, మత్సరపడదు, డంబముగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, త్వరగా కోప్పడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు,
దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందు సంతోషించును. చూడండి, ఇవి ప్రేమ శాశ్వత కాలం ఉండిన 16 లక్షణాలు ఉన్నాయి ప్రేమలో. దైవికమైన ప్రేమ కుటుంబంలో, సంఘంలో ఖచ్చితంగా కలిగి ఉందుముగాక. అప్పుడే వాళ్ళు నా శిష్యులు అని పిలువబడతారంటాడు. ఎవరు నిజంగా శిష్యులు? ఒకరికొకరు దైవికమైన ప్రేమ కలిగిన వాళ్ళే. బయటికి ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని చెప్పి ఈయన పనికి మాలినాడు చెప్పి మనసులో తిడితే అది ఎట్టుంటుందంటే, కన్నడలో ఒక మాట గుర్తొచ్చింది ఏంటంటే, ಒಂದು ಕಣ್ಣಿಗೆ ಸುಣ್ಣ ಮತ್ತೊಂದು ಕಣ್ಣಿಗೆ ಬೆಣ್ಣೆ అంటారు. బయటికి బాగానే పలకరించినట్టు లోపల తిట్టుకోవడం. ಒಂದು కಣ್ಣಿಗೆ సుಣ್ಣ మತ್ತొంದು కಣ್ಣಿಗೆ ಬೆಣ್ಣೆ అంటారు. దేవుని ప్రజల మధ్యలో ఇలాంటి వేషధారణ ప్రేమ అనేది ఉండకూడదని బైబిల్ చెప్తుంది. గనుక శిష్యుడంటే ఎవరు? ఒకరికొకరు దైవికమైన ప్రేమ సంఘములో కలిగిన వాళ్ళే. అట్టి ప్రేమ సంఘములో ఉంటున్న ప్రతి ఒక్కరికి నా దేవుడు దయచేయునుగాక. హల్లెలూయా. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 2వ వాక్యంలో చూడండి, తిమోతిలో ఉంటున్న 3వ గుణం ఏంటో తెలుసున? అతను మంచి పేరు పొందినవాడు. 16వ అధ్యాయము 2వ వాక్యములో, అతడు లుస్త్రలోను ఇకోనియోలోను ఉన్న సహోదరుల వలన, చూడండి, మంచి పేరు పొందినవాడు. ఈజ్ ఎ యంగ్ బాయ్. అలాంటి యంగేజ్లో కూడా మంచి పేరు పొందినవాడు. మరి యంగేజ్లో ఉండేవాళ్ళు, మంచి పేరు పొందిన వాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారా? యవనస్తులు అనగానే ఏదో ఒక వీక్నెస్, ఏదో ఒక బలహీనతలో ఉండేవాళ్ళు ఉన్నారు. ఏదో ఒక బలహీనతలో. యవన ప్రాయంలో కాడి మోయుట నరునికి మేలుని బైబిల్ చెప్తుంది. ఎన్ని యూత్ మీటింగులు పెట్టి ఎన్ని ఇచ్చేసినా ఆ వీక్నెస్ అనేది యవనస్తుల్లో వెంటాడుతూనే ఉంటుంది. నేను విశ్వాసంగా ఉన్నప్పుడు యూత్ మీటింగ్ పెట్టాను. ఆ యూత్ మీటింగ్కి నేను కూడా వెళ్ళాను. అక్కడ ఒక యవనస్తుడు చాలా డిసప్పాయింట్గా కూర్చొని ఉన్నాడు. అతను ఏదో దిగాలుగా ఒకలాగా ఉన్నాడు, ಮೆಟ್ಲುగా చేస్తూ ఉన్నాడు. ಏನಾಯಿತು, ಏನು ಒಂಥರ ಬೇಜಾರಾಗಿದೆಯಾ అని ಅಡಿಗಾನು. ನಾನು ಒಂದು ಹುಡುಗಿನ ಲವ್ ಮಾಡಿದ್ದೀನಿ, ಕೈ ಬಿಟ್ಬಿಟ್ಟಿದ್ದಾಳೆ, ಏನು ಮಾಡೋದು? లవ్ ఫెయిల్యూర్ అయ్యి ఇంట్లో బాధపడుతుంటే వాళ్ళ పేరెంట్స్ ఇట్టనైనా మారుతాడని చెప్పి యూత్ మీటింగ్ పంపించారంట. ఇప్పుడు గుర్తొచ్చింది, చాలా సంవత్సరాల సంగతి. చాలా దిగాలు కూర్చొని ఉన్నాడు. ఇలా అయింది పరిస్థితి, అందుకే నేను ఇలా ఉన్నాను అంటాడు. యంగ్గా ఉండేవాళ్ళు, యూత్లో ఉండేవాళ్ళు తప్పక తొట్టిల్లుదురని బైబిల్ చెప్తుంది యెషయా గ్రంథంలో. అలాగని చెప్పి యవన కాలంలో జీవితాన్ని నాశనం చేసుకోవడం కాదు, కానీ యవన కాలంలో క్రీస్తు యొక్క మార్గంలో నడవటానికి కాడి మోయాలి. హల్లెలూయా. అలా ఇన్స్పిరేషన్తో కూడిన మాటలు పేరెంట్స్ చెప్తే వాళ్ళు వింటారు. ఇప్పుడు పేరెంట్స్లోనే మార్పు లేకపోతే వాళ్ళేం మారుతారండి? వాళ్ళేం మారుతారు? పెద్ద కోతి ఏది చేస్తే చిన్న కోతి అదే చేసిద్ది. ఇప్పుడు పేరెంట్స్లో చూడండి, అందుకే పేరెంట్స్ వాళ్ళ క్యారెక్టర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ప్రతిదీ గుర్తుపట్టుకుంటూ ఉంటారు పిల్లలు. అయితే తిమోతి అతను ఎంగేజ్లో ఉన్నవాడు కూడా మంచి పేరు పొందినవాడు, కుటుంబంలో, సంఘంలో, సమాజంలో. హల్లెలూయా. ఈ మంచి పేరు ఎక్కడెక్కడ రావాలంటే కుటుంబంలో రావాలి, సంఘంలో రావాలి, సమాజంలో రావాలి. ఈ మంచి పేరు ఏ విధంగా వస్తుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 39వ వాక్యంలో రాయబడి ఉంది. ఒకరు మంచి పేరు సంపాదించుకోవాలంటే ఏ విధంగా, ఎక్కడ మంచి పేరు దొరుకుతుంది? ఎక్కడి నుండి? విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారై. చాలు, చూడండి, విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారై. బై ఫెయిత్, విశ్వాసము ద్వారా ఒక వ్యక్తి మంచి పేరు, సాక్ష్యాన్ని సంపాదించుకోగలడు. ఆ అధ్యాయంలో పాత నిబంధన కాలంలో ఉంటున్నటువంటి భక్తులు వాళ్ళందరూ కూడా విశ్వాస వీరులు వాళ్ళ పట్టిక రాసి పౌలు గారు తెలియచేస్తూ చివరికి మాటలు అంటాడు, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారై. విశ్వాసం, ఫెయిత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. విశ్వాసము ద్వారా ఎవరి మీద? దేవుని మీద ఉంచినటువంటి విశ్వాసము ద్వారా సాక్ష్యాన్ని పొందిన వారై.
మనుషుల మీద కాదు, వాళ్ళ వీళ్ళ మీద కాదు, ఎవరి మీద? దేవుని మీద విశ్వాసం కలిగిన వాళ్ళై ఉన్నప్పుడు దేవునిలో ఉంటున్నటువంటి ఆ విశ్వాస పరిమాణాన్ని బట్టి క్రీస్తును నేర్చుకున్న వాళ్ళై, క్రీస్తు యొక్క అడుగుజాడలో నడిచిన వాళ్ళై, విశ్వాసము ద్వారా అంటే ఆ అర్థం ఏంటి? యేసుని నమ్ముకున్నారు, ఆయన అడుగుజాడలో నడుస్తూ ఉన్నప్పుడు మనం ఎలా నడుచుకోవాలి, ఎలా బ్రతకాలి అనేది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం. యేసుప్రభు నమ్ముకున్నాను అంటే మంచి పేరు వచ్చిద్దా? లేదు. యేసుప్రభు నమ్ముకున్నావు, క్రీస్తువలే జీవించే వాళ్ళే క్రైస్తవులు. హల్లెలూయా. అంతేకాని నేను క్రిస్టియన్ని, నేను క్రైస్తవుని, నేను క్రైస్తవురాలని అని చెప్పుకుంటే ఎవడైనా చెప్పుకోవచ్చు క్రైస్తవుడు అని. ఈ మధ్య కొందరు విగ్రహారాధనకు సంబంధించిన వ్యక్తులు కూడా క్రిస్టియన్ అని చెప్పి క్రిస్టియానిటీకి చెడ్డ పేరు తీసుకొని రావాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలా చేసేవాళ్ళు ఉన్నారు. ఎవడైనా చెప్పుకోవచ్చు క్రిస్టియన్ అని, కానీ క్రియలు ఉన్నాయా? లేవు. అందుకే పౌలు గారు యాకోబు పత్రికలో రాస్తారు, క్రియలు లేని విశ్వాసం మృతము. క్రియలతో కూడిన విశ్వాసం అనేది ప్రతిఫలాన్ని ఇస్తుంది. కనుకనే విశ్వాసిని, దేవుని బిడని అని చెప్పుకుంటే కుదరదు, కానీ మంచి యొక్క క్రియలను బట్టి. అందుకే నెక్స్ట్ ఇంకొక మాట చెప్తారు. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యంలో చూడండి. 1 విశ్వాసము ద్వారా ఒక వ్యక్తికి మంచి పేరు వస్తుంది. చూడండి, సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక. చూడండి, అక్కడ రాయబడి ఉంది 1వ అధ్యాయం 12వ వాక్యములో, దేమేత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యం పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము సత్యమైనదని నీ వెరుగుదువు అంటాడు. మంచి పేరు ఏ విధంగా ఒక వ్యక్తి పొందగలడు అంటే విశ్వాసము ద్వారా, రెండవది సత్యము ద్వారా. వాట్ ఈస్ ట్రూత్? వాక్యమే సత్యం. వాక్యమే సత్యం. సత్యం అంటే ఏంటి? వాక్యమే సత్యం. కనుక యేసయ్య మీద మనం విశ్వాసం ఉంచాము. విశ్వాసము ద్వారా ఒక వ్యక్తి మంచి పేరు, సాక్ష్యం పొందుకోగలడు. రెండవది సత్యము ద్వారా, దేవుని యొక్క వాక్యం సత్యమై ఉండగా ఆ వాక్యాలు వింటూ 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 ఉండే కొలది మనలో మార్పును దేవుడు కలగజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే వాక్యానికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి. వాక్యం ఎంత వింటూ ఉంటామో అంతగా మనలో మార్పు చెందుతూ ఉంటాం. క్రీస్తు వలె మార్చబడటానికి, మంచి పేరు సంపాదించుకోవటానికి అవకాశం ఉంటుంది. మునుపమితో చెప్పినట్లుగా అలెగ్జాంద్రు అనేవాడు ఆ వాక్యాన్ని చెప్తూ ఉంటే ఎదిరించేవాడు. ఎప్పుడు ఎదిరిస్తారంటే వాళ్ళలో ఫాల్ట్స్ ఉన్నప్పుడు, వాక్యాన్ని గద్దించి హెచ్చరించి చెప్తూ ఉన్నప్పుడు, వీళ్ళు నా గురించే చెప్తున్నాడు అని బీపీ ఎక్కువైపోయి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు పలకరించకుండా, మాట్లాడకుండా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, నా గురించి చెప్పాడేమో అన్నట్టుగా. మరి సంఘంలో మీ గురించి చెప్పకుండా ఇంకెవరి గురించి చెప్తారు? ఇంకొక మర్మం ఇది. మన ఫ్రెండ్ అన్న ఎవరో అన్నారు ఆ మధ్య, మీకు సంఘంలో మీ సంఘానికి చెప్పకుండా మేము ఎవరికి చెప్తాం? బీచ్లో వెళ్ళే వాళ్ళకి చెప్తావా వాక్యం? సంఘంలో ఉండే వాళ్ళకే చెప్తాం, ఇంకెవరికి చెప్తాం? కనుక ఎందుకు మనం అందరం మార్పు చెందాలనే ఉద్దేశంతోనే సత్యం ప్రకటించబడుతూ ఉంది. సత్యం ప్రకటించబడుతుంది. కనుక తిమోతి మంచి పేరు పొందినవాడు. 4వదిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యాన్ని చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యములో, మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు, అతని వంటి వాడు ఎవడును నా యుద్ధ లేడు. అందరూ తమ స్వంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. చూడండి, పౌలు గారు అంటారు, అనేక సంఘాలు స్థాపించి ఈ ఫిలిప్పి సంఘంలో కూడా పరిచర్య చేశాడు తిమోతి. ఇప్పుడు అందుకే అక్కడ తిమోతి గురించి పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. నిజముగా మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు, అతని వంటి వాడెవడును నా యుద్ధ లేడు. ఎవరి క్షేమాన్ని గురించి? సంఘ క్షేమాన్ని గురించి.
నిజముగా అతని వంటి వాడు నా వద్ద ఒక్కడు లేడు, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. చూడండి, ఇప్పుడు సంఘాన్ని గురించినటువంటి ఒక చింత సేవకులు కలిగి ఉంటాం. పలాని కుటుంబస్తులు ఎలా ఉన్నారు, పలాని ఇబ్బందుల్లో ఉన్నారా, సమస్యల్లో ఉన్నారా, ప్రార్థన చేద్దాం అని ఆ క్షేమ విషయము మేము కూడా కలిగి ఉన్నాం. ఆ చింత మాకుంది. అందరూ స్వంత కార్యములనే చూసుకొనిచున్నారు కానీ సేవను గురించిన చింత విశ్వాసులు ఎవరైనా కలిగి ఉన్నారా? వాళ్ళు ఏమైనా ఉన్నాయా? వాళ్ళకి తినటానికి ఇబ్బందులు ఉన్నారా? సంఘాన్ని సహకరిద్దామా? ఈ ఆలోచన కొంతమంది కలిగి ఉంటారు సంఘంలో. వాళ్ళకేమిలే అన్నట్టు అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ సంఘంలో కొంతమంది చింతించే వాళ్ళు ఉంటారు సంఘంలో సేవకుల గురించి. అప్పుడు నేను వాళ్ళని బట్టి సంతోషపడుతూ ఉంటాను. కొందరైనా ఉన్నారు కదా, వీళ్ళు ఎలా మంచిగా తింటున్నారా, లేదా మంచిగా బట్టలు, క్రిస్మస్ పండుగ వచ్చింది బట్టలు తెచ్చిద్దామా, ఈ ఆలోచన కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. కొందరు ఏం చేస్తారు, కింది నుంచి పైకి చూస్తారు, ఏ షూ వేశాడు, ఇంకా ఏ డ్రెస్ వేశారు, ఇలా ఆరాలు తీసేవాళ్ళు లేకపోలేదు. అందరు కాదులేండి, ఒకళ్ళు ఇద్దరు అక్కడక్కడ. ఈ పరిచర్లు చాలా అనుభవం అయింది కాబట్టి చెప్తూ ఉంటాం. మంచిగా ఉన్నా కూడా ఓర్చుకోనని వాళ్ళు ఉన్నారు. ఒక అక్క అంటదన్నా, మీరు మంచి మంచి తిండిలు తింటారు కదన్నా అంటది. ఫోన్ చేసి డైరెక్ట్గా అడిగింది ఆ రోజున, మంచి మంచి తిండిలా ఉంటే తింటామక్క, లేకుంటే ఉపవాసాలు పస్తే మాకు ఎవరు తెచ్చిపెట్టేవాళ్ళు ఉన్నారు, ఎవరు వండి పెట్టేవాళ్ళు ఉన్నారు, మీరే కదా, మరి మీరు కూడా రండి సేవకి, మీరు కూడా మంచి మంచి తిండిలు తినండి అన్నాను. అబ్బా నేను రానులేనా అంటది. సరే రా, మంచి మంచి తిండిలు తింటున్నా ఉంటున్నాను, మీరు కూడా సేవ చేయండి, వచ్చి చూడండి. ఆ మధ్య శివాజీనగర్లో చర్చి చూడ్డానికి ఇలా మాట అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. ఆ ఫాదర్ అంటాడు, ఇంగ్లీష్లో చాలా మంచి కొన్ని మాటలు విన్నాను, ఇంగ్లీష్లో టీచ్ చేస్తున్నాడు. ఆయన ఒక ఇంటికి ఎవరో భోజనాన్ని పిలిస్తే విశ్వాసులే వెళ్ళి భోజనం చేస్తున్నాడట. ఫాదరు ఎలా ఉంటారో తెలుసు కదా, మేమంటే మామూలుగా ఉంటాం, వాళ్ళు ఇంకా లగ్జరీగా ఉంటారు కదా, కారు ఇంకా అన్నీ. ఒక ఇంటికి విజిటింగ్కి వెళ్ళి భోజనం చేశారట. పెద్ద విశ్వాసులు, డబ్బు కలిగిన వాళ్ళు. ఈయన కూడా ఫాదర్ వెళ్ళి భోజనం చేస్తున్నాడట. ఆ సంగతి పక్కన ఉండే ఇంకొక బిల్డింగ్ వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఈయనకి ఎంత హంగామా, ఎంత రిచ్చుకున్నాడు ఈయన, మంచిగా భోజనాలు, డిగ్నిఫైడ్గా ఉన్నాడు అనుకున్నారట. డిగ్నిఫైడ్గా ఉన్నారు. ఆయన అంటాడు, సరే ఈ యొక్క డిగ్నిఫైడ్, ఈ యొక్క రిచ్నెస్ అనేది క్రీస్తు ద్వారా మేము పొందుకొని ఉన్నాం. హల్లెలూయా. సరే ఇప్పుడు నన్ను చూసి ఎందుకు జెలసీగా ఉండడం, మీరు కూడా రండి, కమ్ ఇన్ దిస్ కాన్వర్జేషన్ అంటాడు. మీరు కూడా ఈ యొక్క కాన్వర్జేషన్లో, ఈ యొక్క సహవాసంలో ఉండి మీరు అనుభవించండి అంటాడు ఆయన. అన్యులకు చెప్పే మాట అది. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు హైనెస్, ఒక రిచ్నెస్లో ఉన్నారు కదా, మరి వాళ్ళు క్రీస్తులోనికి రాలేరు, ఈ యొక్క ఆశీర్వాదాలు పొందలేరు, అలాంటప్పుడు ఎందుకు మా మీద జెలసీ అంటాడు ఆయన. చూడండి, అందుకే క్రీస్తులో యేసయ్య మన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అప్పుడు మనం ఎలా ఉండాలి? చినిగిపోయిన సొక్క వేసుకుంటే దేవుడు సంతోషపడతాడా? కొందరు అనుకుంటారు సేవకులు హీనంగానే ఉండాలి. అందుకే కొన్ని చోట్ల ఏం చేస్తారంటే, పుచ్చిపోయిన బియ్యము, పుచ్చిపోయిన అరటిపళ్ళు, ఇంకా ఆ మధ్య ఒక అతను అన్న ఉడుము వచ్చింది, రోడ్డు మీద పడింది, తీసుకొచ్చాను అంటాడు. కుందేలు దొరికింది అడవిలో, అది మంచిదైనా చచ్చిపోయింది, పిచ్చి అన్నీ. చూడండి, ఇట్లాంటోళ్ళు కూడా ఉన్నారా విశ్వాసులు? అంటే వీళ్ళు గతి లేక వచ్చారు, వీళ్ళకి ఇలాంటి ఇవ్వాలి అనే థాట్స్తో ఉన్నారు. అందరూ కాదు, అందరూ కాదు, కొందరు ఆ థాట్స్తో ఉంటారు. అందుకే ఏదైనా కూడా పాడైపోయినాయే ఇవ్వాలనుకుంటూ ఉంటారు. పాడైపోయినాయి బియ్యం కానీ, ఆ తర్వాత ఇంకా పండ్లు కానీ, ఆ తర్వాత ఇంకా కోళ్ళు కానీ, ఇంకా రకరకాలుగా ఉన్నాయిలేండి. అప్పుడు అనుకుంటానంటే వీళ్ళు అంత దిగజారిపోయామరా పరిస్థితి, అయినా కూడా స్తోత్రం ప్రభువా అనుకుంటాం. అంటే కొందరు అలాంటి ఆలోచనతో ఉండేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏదో గతిలోకి వచ్చారు వీళ్ళు అంటే, వేరే విధంగా కాదు ప్రేమైన వాళ్ళరా. ఓ సేవకుడు అంటే హానర్, ఘనపరిచే అనుభవం అనేది రోజుల్లో కరువైపోతుంది. కానీ మన సంఘంలో అలా లేనే లేదు. దేవుని కృప వల్ల అందరూ ఘనపరిచే వాళ్ళే ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక.
కొన్ని చోట్ల అలా జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ప్రేమతో చేసినా లేక వేరే ఆలోచనతో చేసినా మేము రిజెక్ట్ చేసేవాళ్ళం కాదు కదా, వందనాలు చెప్పి స్తోత్రాలు చెప్పి తీసుకుంటూ ఉంటాం. కానీ ప్రియమైన వారలారా, విశ్వాసులు ఆ థాట్ అనేది రాకూడదు. హేబేలు దేవునికి శ్రేష్టమైన కానుక అప్పగించాడు. కయ్యను ఏం చేశాడు, అర్పణలు తెచ్చివ్వాలి అనుకున్నాడు, కానీ పిసినితనముగా. అందుకే పౌలు గారు సంఘంతో చెప్తారు, మీరు సణగకయు గొణకకయు కాకుండా మనపూర్వకంగా మీరు దేవునికి అర్పణలు అర్పించండి. కొందరు పిసినితనముగా దశంభాగాలు ఇవ్వాలా వద్దా, ఏముందిలే అన్నట్లుగా కొందరు పిసినితనముగా సణుగుతూ గొణుగుతూ ఉంటారా, సడన్గా ఏదో ఒక సమస్య వచ్చి ఉన్న డబ్బులన్నీ అయిపోతూ ఉంటాయి. అలా జరగాలని కోరుకోవట్లేదు, కానీ కొందరు ఏం చేస్తారంటే దేవునికి ఇవ్వవలసిన అర్పణలు కూడా సొంతంగా వాడుకొని పాస్టర్ గారు అడగట్లేదులే, వాళ్ళకేంలే అన్నట్లుగా కొందరు వేరే ఆలోచనతో ఉండి వాళ్ళు దేవునికి ఇవ్వాల్సిన అర్పణ కూడా ఇవ్వకుండా మానేసే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రియమైన వారలారా, తిమోతి మంచి సాక్ష్యం పొందిన 2వ అధ్యాయం 20వ వాక్యంలో అందరూ సొంత కార్యములను చూసుకొనిచున్నారు, కానీ క్రీస్తు కార్యములను ఎవరు చూడట్లేదు. మేమే బాగుండాలి అని క్రీస్తు కార్యాలను ఆలోచించేవాళ్ళు లేదంటాడు. కొందరు ఉన్నారు సంఘములో, క్రీస్తు కార్యములను ఆలోచించేవాళ్ళు ఉన్నారు. అందరూ కాదు, అందరూ సొంత కార్యాలే చూసుకుంటూ ఉంటారు. అందుకే సంఘంతో అప్పుడప్పుడు తెలియచేస్తూ ఉంటారు, సంఘానికి ఏదైనా అవసరం ఉందా, అక్కర ఉందా, అది కనుగొని మీరు ప్రార్థన పూర్వకంగా సహకరించాలి. సేవ అంటే నేను ఒక్కడనే చేసుకొని వెళ్ళిపోవడం కానే కాదు. ట్రాన్స్ఫర్ అంటే వెంటనే సర్దుకొని వెళ్ళిపోతాను నేను. ఉండేది ఎవరండి? మీరే కదా. అందుకే సంఘాన్ని గురించినటువంటి ఒక భారం, క్రీస్తు కార్యములను చూడాలి అనే ఆలోచన తిమోతి కలిగి ఉన్నాడు. హల్లెలూయా. 2వ అధ్యాయం 22వ వాక్యంలో మీరు చూడండి. అతని యోగ్యత మీరు ఎరుగుదురు, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో చూడండి, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే సేవ అతను కూడా నాతో పాటు సేవ చేస్తూ ఉన్నాడు. సేవ అనేది ఒక బలి. మెరక గారు అనేవాళ్ళు, సేవ అంటే ఒక సావు నాయన, చచ్చిపోవడమే క్రీస్తులో, అంతే. మునుపు మీద చెప్పినట్లు చూసేవాళ్ళు, వామ్మో వీళ్ళకేం రిచ్చు అనవసరంగా నేను మదే మాడకండి, నాను కూడా సేవకి బరಬೇಕಾಯಿತು అంటాడు ఒక ఆయన. బాపా నేను కూడా అంటాడు. కొందరు మమ్మల్ని చూసి జెలసీగా ఉండేవాళ్ళు ఉంటారు. వీళ్ళు మంచిగా హ్యాపీగా తిని ఉంటున్నారు కదా అని. ఎక్కడి వరకు ఉంటున్నావు? సాధ్యమైనంత వరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, వాక్యాలు చదువుతున్నాం, సంఘానికి బోధిస్తూ ఉన్నాం, ప్రార్థనలు ఏర్పాటు చేస్తున్నాం. కంటిన్యూగా అటెండెన్స్ పడుతున్నాయి ఒక 2-3. మిగతా వాళ్ళు పరిచర్య చూడండి. అందుకే పౌలు గారు, సేవ అనేది ఒక బలి లాంటిది. బలి అనేది సరే, బలి అవటానికి వస్తావరా, అది చేత కాదు. అబ్రహాము తన కుమారుణ్ణి బలి అప్పగించాడు. బలి అర్పించడానికి మోరియా పర్వతం మీదకి తీసుకుని వెళ్ళాడు. నానా కట్టెపుల్లలు ఉన్నాయి, ఆ తర్వాత అగ్ని కూడా ఉంది, మరి బలిపశువు ఏది అని అడిగితే అబ్రహాం అంటాడు తన కుమారుని, తిదిగో నిన్నే నేను బలిగా ఇవ్వబోతూ ఉన్నాను. నన్నా నీకేమైనా మెంటలు పట్టిందా, పిచ్చి పట్టిందా అన్నాడా? లేదు, ఏమనలేదు. ఏం చేశాడు? తను తాను బలిగా బలి అవ్వటానికి అప్పగించుకున్నాడు. హల్లెలూయా. సేవ అనేది కూడా అలాగే బలి. దైవ సేవకులు యేసుని గారి ద్వారా ఈ పరిచర్యలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. అంటాం ఆత్మీయ తండ్రి యేసుని గారు, ఆయన ద్వారా ఈ పరిచర్యలో ఒక్కొక్కటిగా నేర్చుకొని ఆయన కుమారులుగా పరిచర్యలో కొనసాగే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. బలైపోవడమే. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యంలో మీరు చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యంలో తిమోతిలో 6వ గుణం ఏంటంటే నిష్కపటమైన విశ్వాసము కలిగిన వాడుగా ఉన్నాడు.
నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు, నీ కన్యలను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగులు అపేక్షించచ్చు. చూడండి, నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని. తిమోతిలో ఉంటున్న ఇంకొక గుణం ఏంటంటే నిష్కపటమైన విశ్వాసం. ఏదో కపటముతో కూడిన విశ్వాసం కాదు, ఏదో యథార్థత లేకుండా తన పరిచర్యలు చేయట్లేదు. నిష్కపటమైన దానికి ఇంకొక వ్యతిరేక పదమైన కపటము, నిష్కపటము. కపటముతో కూడి ఆయన నడుచుకోవట్లేదు, నిష్కపటమైన విశ్వాసం కలిగి అలా ఉన్నప్పుడే వాళ్ళ చేతికి పరిచర్యను ఇస్తాడు. లేకుంటే ఎందుకు ఇస్తాడండి? నిష్కపటమైన విశ్వాసం. అందుకే పౌలు గారు చెప్పినటువంటి మాటలన్నీ ఒక్కొక్కటిగా పాటిస్తూ ఆ విధంగా సంఘానికి తెలియచేయమని చెప్పినప్పుడు తెలియజేస్తూ వచ్చాడు. పౌలు గారు అంటాడు, నిన్ను నీవే మాదిరిగా కనపరుచుకో. ఎవరు కూడా నీ గురించి పాయింట్అవుట్ చేయకుండా నిష్కపటమైన విశ్వాసంతో జీవించాడు కాబట్టి, మాదిరిగా ఉన్నాడు కాబట్టి ఎవరు కూడా ఆయన విషయమై అభ్యంతరకరంగా ఉండలేదు. కనుక సేవకులైనా విశ్వాసులైనా ఈ నిష్కపటమైన కపటమైనటువంటి ఒక భక్తి, కపటమైన విశ్వాసంతో కానే కాదు, మనుషులకు కనబడవలనని. అందుకే యేసు అంటారు, ఈ శాస్త్రులు ఫరిసయ్యులు అలాంటి నేచర్ కలిగిన వాళ్ళే. భౌతికంగా వాళ్ళు కపట వేషధారులుగా ఉంటారు. ఇది దశంభాగాలు ఇవ్వడమో, లేకపోతే ఉపవాసాలు ఉండడమో, ప్రార్థన చేయడమో ఉంటుంది. అన్నీ భౌతికమైన సుగుణాలు అన్నీ ఉంటాయి, కానీ ఏం లేవంటే నీతి, న్యాయము వీటిని విడిచిపెట్టారు. వీటిని విడిచిపెట్టకుండా వాటిని కూడా మీరు చేయుడి అంటాడు. భౌతికంగాను ఆత్మీయంగాను ఆ నిష్కపటత్వాన్ని మనం దేవుని ప్రజలు కలిగి ఉందముగాక. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యములో పౌలు గారు తిమోతి గురించి చివరిగా ఒక మాట చెబుతారు, నిజ కుమారుడు అని. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వాక్యములో విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడుకు తిమోతికి శుభమని చెప్పి రాయున్నది. చూడండి, నిజమైన కుమారుడు నిజ కుమారుడు అంటాడు. ఇప్పుడు భౌతికంగా ఉన్నటువంటి కుమారులు, కుమార్తెలు ఉన్నారు. ఆ మధ్య ఒక తల్లి అంటుంది, అయ్యా నా కడుపులో పుట్టినా బాగుండయ్యా నువ్వు అని అంటారు. అంటే ఆ అఫెక్షన్తో ప్రేమతో, అంటే ఆత్మీయంగా ఎంత ప్రేమిస్తుందంట ఆ తల్లి. అయ్యా నా కడుపులో పుట్టినా బాగుండయ్యా అని అంటుంది ఆమె. చాలా సంతోషపడ్డాను. అంటే ఆత్మీయ తల్లులని అక్కడక్కడ దేవుడు సంఘములో నాకు ఇచ్చారు కదా. హల్లెలూయా. నిజ కుమారుడు. ఎవరు నిజమైన కుమారులు? నిజ కుమారుడు తిమోతి గురించి పౌలు గారు చెప్తారు. నిజ కుమారుడు అంటే అబద్ధ కుమారులు కూడా ఉన్నారని అర్థం. 19వ కీర్తన 12-13 చరణాల్లో మీరు చూడండి. 19వ కీర్తన 12-13 చరణాల్లో, తన పొరపాటును కనుగొనగలవాడెవడు? నిందారహితుడు నగుతును. వీళ్ళే నిజ కుమారులు. అక్కడ వ్రాయబడిన మాట పౌలు గారు తిమోతితో చెప్తారు, నిజ కుమారుడు నీవు అని. అయితే ఆత్మీయంగా చెప్తున్నాను, నిజంగా దేవునికి నిజ కుమారులు ఎవరో తెలుసున్న వీళ్ళే తమ పొరపాట్లను కనుగొని రహస్యముగా చేసిన తప్పులను దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి నిర్దోషిగా జీవించే వాళ్ళే నిజ కుమారులు ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, దేవుని దృష్టికి. హల్లెలూయా. పౌలు గారి దృష్టికి కూడా అలాగే ఉన్నాడు. కపటముగా కాకుండా నిష్కపటమైనటువంటి విశ్వాసం కలిగి, యథార్థత కలిగి. అందుకే కీర్తనకారుడు రాస్తాడు, పొరపాట్లను సరి చేసుకుంటూ దురాభిమాన పాపాల్లో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని
నన్ను ఏలనీయకుము, అప్పుడు నేను యథార్థవంతుడని అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడని అగుతును. చూడండి, వీళ్ళే నిజ కుమారులు. యేసుక్రీస్తు రాకడ సమీపిస్తుంది. మేము మా ద్వారా మిమ్మల్ని సిద్ధపరచాలనే ఒకే ఒక గురి కలిగి ఉన్నాను. అందుకే పౌలు గారు అంటారు, అందరికీ బోధించి భ్రష్టుడైపోకుండా నన్ను నేను నలగొట్టుకుంటూ ఉన్నాను అని. అందరికీ బోధించి భ్రష్టుడైపోతే ఏం ప్రయోజనం? కనుకనే ప్రేమైన వర్లారా, పరిచర్య అనేది ఏదో టైం పాస్కో వీళ్ళు చేస్తున్నారు అని ఎప్పుడూ అనుకోబాకండి. పరిచర్య అనేది చాలా ఉన్నతమైంది. ఈ సంఘం కొరకు ఏర్పరచబడిన సేవకులు అంటే చాలా ముఖ్యమైన వాళ్ళు అని ఎరిగి పౌలు గారు సంఘానికి చెప్తారు, మీరు వాళ్ళని బాధతో కాకుండా, ఒక మాట ఉంది, వాళ్ళ మాట విని వారికి మీరు లోబడి ఉండు అంటాడు. ఎబ్రేయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వాక్యంలో మీరు చూడండి, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారై, చూడండి, ఎవరు? సేవకులైన వారు, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారై. ప్రతి ఆత్మ గురించి నేను లెక్క అప్పజెప్పాలి ఒక రోజున. అందుకే జాగ్రత్తగా ప్రతి ఒక్కరిని కాచుకుంటూ స్థితిగతులను కనుక్కొని ఎందుకు చర్చికి రావట్లేదు, ప్రార్థనకు రావట్లేదు అని ప్రతిదీ ఆత్మీయంగా అడిగి తెలుసుకొని బలపరుస్తూ ఉన్నాం. రాకపోతే ఈయనకెందుకు, మేము లైవ్లో చూసుకుంటున్నాం కదా అంటే చూడండి. అయితే ప్రేమైన వర్లారా, మీ పైని లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఈ పని చేసిన యెడల చూడండి మీకు నిష్ప్రయోజనము. ఈ ఆలోచన ఎవరికైనా ఉందా? వీళ్ళు దుఃఖముతో పరిచర్య చేస్తున్నారా, సంతోషంగా పరిచర్య చేస్తున్నారా? మా ఆత్మీయ తల్లి మేరకు గారు ఉన్నప్పుడు, అయ్యా మీరు సంతోషంగా సేవ చేసుకోండి అయ్యా, మంచిగా తినండి, మంచిగా బట్టలు ధరించుకోండి అని క్రిస్మస్ రాగానే డబ్బులు ఇచ్చి బట్టలు ఇచ్చి చాలా హ్యాపీగా అనిపించేది. సంతోషంగా పరిచర్య చేయండి అయ్యా, ఎంకరేజ్మెంట్. చూడండి, దుఃఖముతో ఈ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనం, సంఘానికి నిష్ప్రయోజనం. ఏం ప్రయోజనం? కనుకనే ఈ విషయాలన్నీ మనసులో భద్రపరుచుకొని సంఘంలో పరిచర్య చేస్తున్న సేవకులు వాళ్ళు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మా ఆత్మలను కాయువారే ఉన్నారు అని ఎరిగి ఏం చేయాలంటే ఈ పరిచర్యకు సహకరిస్తూ ఈ పరిచర్యలు ఆత్మీయంగా మీరు బలపరచబడుతూ ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడే ఒక రోజున మీరు అందరూ దేవుని యొక్క రాజ్యానికి వారసులు కాగలము. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈ సాయంకాల వేళలో చిన్న మందగా చేరి ప్రభువా, సేవకుడైన యవనస్తుడైన తిమోతి గురించి ప్రభువా బైబిల్ స్టడీలో అనేక విషయాలు నేర్చుకోవటానికి మీరు సహాయం చేశారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మీరు ఇచ్చిన ఈ పరిచర్యను బట్టి స్తోత్రాలు. సేవ అంటే ఏంటో, పరిచర్య అంటే ఏంటో నాయన తిమోతి ద్వారా చాలా విషయాలు తెలుసుకోవటానికి సహాయం చేశారు. ఈ మాటలన్నీ ప్రతి ఒక్కరి జీవితాలలో ఫలభరితంగా మార్చండి యేసయ్యా. నాయన మీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైంది నాయన. అట్టి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఏ పిలుపు చేత మీరు మమ్మల్ని పిలిచారో ఆ పిలుపు, ఆ ఏర్పాటు మా జీవితంలో నిశ్చయం చేసుకొని నాయన మిమ్మల్ని ఎదుర్కోవటానికి కావాల్సిన అతి పరిశుద్ధమైన విశ్వాసాన్ని దయచేయండి అయ్యా. ఒక రోజున నేను ప్రభువా, నా ద్వారా గుంపు జనం మీరు అక్కడికి సిద్ధపరచబడాలి. ఆ ఆలోచనతోనే కొనసాగుతూ ఉండగా నాయన మీరే కృపద ఇచ్చేయండి అయ్యా, కృపద ఇచ్చేయండి నాయన. సంఘములో ఉంటున్న విశ్వాసులు, వారి పిల్లలు కూడా నాయన ఆనాడు తిమోతి వాళ్ళ అవ్వ, లోయి, యూనికే వాళ్ళు ఏ విధంగా తిమోతిని చిన్న వయసు నుండి బలపరిచారో అదేవిధంగా సంఘములో కూడా నాయన తల్లులైన వారు తమ పిల్లల్ని ఆ విధంగా బలపరిచే ఆలోచన ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. లోకములో గొప్ప గొప్ప ఉద్యోగాలు చేయడం కంటే ప్రభా మీ పాద సన్నిధిలో పరిచర్య చేయాలి నా పిల్లలు అనే ఆలోచన మీరు కలగజేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. తిమోతి వలె నాయన సంఘములో ఉంటున్న పిల్లలు కూడా నాయన ఎదుగునట్లు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు అక్కడ సమీపిస్తూ ఉండగా మమ్మల్ని గుంపు జనాన్ని మీరు అక్కడికే సిద్ధపరచమని మీ యొక్క పరిచర్య చేస్తూ నాయన మీ చిత్తం యావత్తు నెరవేర్చేవారుగా
మేము సంఘస్థులందరూ ఉండినట్లు సహాయం దయచేయండి. యేసు నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.